కాబట్టి ఒక పల్స్ ఏర్పడుతుంది. ఇప్పుడు జనాలకి ఏం కావాలి, అండ్ నేను ఒక ఫిల్మ్ అనలిస్ట్ని, పాలిటిక్స్ కానీ ఫిల్మ్స్ కానీ రెండు అనలైజ్ చేస్తాను. నేను చెప్పిన ఎలక్షన్స్ చాలా మటుకు క్లిక్ అయినాయి, 70 to 80. ఫిల్మ్స్ కూడా అదేవిధంగా నేను చెప్పాను. కే ర్యాంప్ పెద్ద హిట్ అవుతుందంటే ఎవరు నమ్మలేదు, మరి హిట్ అయింది కదా. ఎందుకు చెప్తానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవాళ నారీ నారీ నడుము మురారి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా రిలీజ్ అయింది. ఫస్ట్ రోజు ఏం చెప్పాను, ఇవాళ సంక్రాంతి విన్నర్ నిలిపేది. మళ్ళీ చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాట్ ఫర్ ది ప్రమోషన్స్. హే భగవాన్ తెలుగు సినిమాలో ఒక కొత్త యాంగిల్లో తీసిన సినిమా, ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్, యూత్ ఎంటర్టైనర్. ఇది ఒక మైలురాయిగా ఖచ్చితంగా నిలుస్తుంది గోపి కెరియర్లో కానీ, నా కెరియర్లో కానీ, మా ప్రొడ్యూసర్స్ నరేందర్ రెడ్డి గారు వాళ్ళ కెరియర్లో కానీ ఒక మైలురాయిగా నిలుస్తుంది నేను నమ్ముతున్నాను. హే భగవాన్ క్యారెక్టర్ పర్టికులర్గా ఏంటంటే ఇట్స్ కత్తి మీద సామున్న క్యారెక్టర్. అది ఎంత హిలేరియస్కి వెళ్ళినా కూడా చాలా అద్భుతంగా బ్లెండ్ చేశాడు డైరెక్టర్ దాన్ని. నేను అవన్నీ ఫీల్ అవుతాను, ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాంట్లో కొత్తదనం ఎత్తుతాను నేను చూడడానికి. కానీ ఆ క్యారెక్టర్ బిహేవియర్ కానీ, ఆ క్యారెక్టర్ని చూపించిన విధానం కానీ, ఆ క్లైమాక్స్లో ఆ క్యారెక్టర్స్ ఎలా చేసి ఆ సినిమాని ముందుకు తీసుకెళ్తాను. ఇది నాకు ఒక నా సినిమా ఎన్సైక్లోపీడియాలో హే భగవాన్ అనేది గోపి రాసినటువంటి అద్భుతమైన పుస్తకం. దాంట్లో నాకు అద్భుతమైన పేజీలు ఉంది, చూసి చెప్తాను, నీకు అర్థమవుతుంది. సో నరేష్ గారు ఈ మూవీ హిట్ అవుతుందంటే అది హిట్ అవుతుందని చెప్తారు. సో యూర్ టెలింగ్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి ఎ హిట్. అంటే హిట్ అవుతుంది అనే దానికి ఏంటంటే, హిట్కి అర్థం ఏంటి, ఇవాళ సినిమా జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ ₹1 లేకపోతే 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే లాభంలో ఉన్నారు ప్రొడ్యూసర్స్. ఖచ్చితంగా ఈరోజు హే భగవాన్ సినిమా హిట్ అవుతుంది. ఎంత హిట్ అనేది నేను ఇప్పుడే మాట్లాడను, దెర్ ఇస్ టైం. ఎందుకంటే ఎక్కువ కూడా మనం ఎమోషనల్గా మాట్లాడేసే సినిమాల గురించి తర్వాత బాధపడి అది నాకు నచ్చదు. ఎందుకంటే మనం చెప్తున్నప్పుడు జనం నమ్ముతున్నారు, ఇది నరేష్ చెప్తే ఇది ఆడుతుందని. ఎంత ఆడుతుందని ప్రజలు నిర్ణయించాలి. అదేవిధంగా నేను ఇంకోటి చెప్తున్నాను, రివ్యూవర్స్ నేను రెస్పెక్ట్ చేస్తాను. ఒక్కొక్కసారి ఒకటి తప్పుగా రివ్యూస్ రావచ్చు, అందరూ మనుషులే, అందరూ మానవులే. కానీ ఈ సినిమాకి నువ్వు చూడు, జనాల అప్లాస్తో పాటు ఒక రివ్యూ కూడా అద్భుతమైన రివ్యూని తెచ్చుకుంటుంది ఈ సినిమా అనే నమ్మకం నాకు ఉంది. ఇది ప్రెస్ అండ్ మీడియా కూడా ఈ సినిమాని గౌరవిస్తుందని నేను నమ్ముతున్నాను. మంచి రివ్యూస్ ఇస్తారు ఫర్ ది పర్ఫార్మెన్సెస్, ఫర్ ది డైరెక్షన్, ఫర్ ది ప్రొడక్షన్ వాల్యూస్, ఫర్ మ్యూజిక్, అన్ని రకాలకు కూడా. హే భగవాన్ టైటిలే నాకు చాలా ఇష్టమైన టైటిల్. నేను గ్లిమ్స్ రోజే అందరికి చెప్పాను, నాకు ఎందుకు ఈ టైటిల్ నచ్చేసింది, హిట్ అనే కళ హే భగవాన్లో కనపడుతుందని చెప్పాను. హూ ఇస్ ద భగవాన్ అది కూడా చెప్పను. ఓకే, ఫర్గెట్ దట్. నౌ టెల్ మీ ద క్యారెక్టర్స్ ఎట్ లీస్ట్ ఇన్ ద ఫిల్మ్. ఎవరెవరు ఏం చేస్తున్నారు? సుహాస్ గురించి చెప్పండి. తర్వాత ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, ఫాదర్ న్యాచురల్గా హీరో ఆఫ్ సన్, న్యాచురల్గా. ఎందుకంటే ఫాదర్ మదర్ని చూస్తారు, మదరే హీరోయిన్, ఫాదర్ హీరో. ఇది వాళ్ళ డ్రీమ్స్. సో ప్రతి ఒక్క ఇంట్లో అంటే ప్రతి వాళ్ళు ఒక యాక్టరో, సూపర్ స్టారో, లేకపోతే ఒక కలెక్టరో, ఒక ఇది కాదు కదా. రకరకాల బిజినెసెస్లో ఉంటారు. అంబానీ గారి దగ్గర నుంచి మనం దీంట్లో గ్లిమ్స్లో చూపించినట్టు కూడా. సో ఏదైతే ఆ పిల్లవాడు ఒక చిన్న ఏజ్లో అబ్జర్వ్ చేస్తాడో, ఆ ఫాదర్స్ ఫుడ్ స్టెప్స్ ఫాలో అవ్వాలనుకుంటాడు. సో అతను ఏం బిజినెస్ కోరుకుంటున్నాడు, ఏం బిజినెస్ చేస్తాడు, ఆ బిజినెస్లో అతనికి తగిలిన షాక్స్ ఏమిటి, ఫాదర్ ఏం చేస్తాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కలిపితేనే హే భగవాన్. కాబట్టి అది హే భగవాన్ ఎవరనేది నీకు అర్థమవుతుంది సినిమా చూస్తే. బట్ ఖచ్చితంగా జై భగవాన్ అంటారు సినిమా చూస్తారు. హే భగవాన్ ఏంటి, బిజినెస్ ఏంటి చెప్పరు, అది ఇప్పుడు చెప్పకూడదు కదా. సో నా ప్లీజ్ టెల్ మీ, ఈ క్యారెక్టర్స్ ఎవరెవరు ఏం చేస్తారు? సుహాస్ గారి క్యారెక్టర్ గురించి చెప్పండి. సుహాస్ క్యారెక్టర్ కంటే సుహాస్ పర్సనల్ క్యారెక్టర్ అండ్ ఆన్ రీల్ క్యారెక్టర్ చెప్పాలి. సుహాస్ నేను ఫస్ట్ ఉమామహేశ్వర ఉగ్రరూపేశ్లో కలిశాను, ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు దాంట్లో. తర్వాత హీరోగా టర్న్ అయ్యాడు, మంచి సినిమాలు చేశాడు. అతని బెస్ట్ సినిమా ఇది అవుతుంది అనుకుంటాను ఒకటి. రెండోది, సుహాస్ నేను అడ్మైర్ చేసేది ఏంటంటే, ఒక పక్క హీరోగా ఆర్టిస్ట్గా ఎదుగుతూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ రియల్ లైఫ్లో డౌన్ టు ఎర్త్గా
ఒక ఇంట్లో అబ్బాయి అని ఒక ఫీలింగ్ సెట్లో కలిగే సుహాస్ని చూస్తూ ఉంటుంది. చాలా డిసిప్లిన్డ్ యాక్టర్, డిసిప్లిన్డ్ పర్సన్, ఫ్యామిలీ మ్యాన్. తర్వాత సుహాస్ దీంట్లో నాకు చాలా కొన్ని అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. అది మీకు చూస్తే అర్థమవుతుంది. ఐ డోంట్ వాంట్ టు సే నౌ. క్లైమాక్స్ సీన్ మేమిద్దరం చేస్తుంటే నాకు తెలిసి ఈ క్లైమాక్స్ అనేది ఫాదర్ అండ్ సన్ మధ్యన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అండ్ క్లైమాక్స్ అని నేను అనుకుంటున్నాను. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మదర్ అండ్ సన్ బాండ్ అయిపోతారు. ఫాదర్ అండ్ సన్కి ప్రేమ ఉన్నా మరీ దగ్గర కాలేరు, ఎందుకంటే ఏదో ఉంటుంది. సో ఆ చిన్న గ్యాప్ ఉంటుంది. అది ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశాడు గోపి. ఈ దీంట్లో మా ఇద్దరి మధ్యన కొన్ని మంచి సీన్స్ ఉంటూ క్లైమాక్స్ ఉంది. ఫాదర్ అండ్ సన్ ఇంతకంటే మించిన క్లైమాక్స్ నేనైతే చేయలేదు. ఇద్దరం సుహాస్ ఇద్దరం పోటాపోటీగా జరిగింది అది. అండ్ చాలా బాగా తీశారు. నా లైఫ్లో మెమరబుల్ క్లైమాక్సెస్ విత్ హీరో అంటే ఈ సినిమా. ఈజ్ అన్ ఎక్సలెంట్ యాక్టర్. And తర్వాత ఐ సా వెన్నెల కిషోర్ ఇన్ ద ఫిల్మ్. వెన్నెల కిషోర్ లేని సినిమా ఉంటుందా? అవును. వెన్నెల అమావాస్య రోజు కూడా మన వెన్నెల కిషోర్ లేస్తాడు. అలాంటి వెన్నెల కిషోర్ ఐ లవ్ హిమ్. అంటే నేను చెప్పుడు నా ఫ్యాన్ అని చెప్తుంటాడు వెన్నెల. నేను చెప్తుంటాను నేను ఎప్పుడు వెన్నెల ఫ్యాన్. ఎందుకంటే అన్ని సినిమాలు చేస్తూ అన్ని వేరియేషన్స్ ఇస్తూ మళ్ళీ కొత్త కొత్త అవతారాల్లో కనిపిస్తూ ప్రతి దాంట్లో ఎంటర్టైన్ చేసేటి లాంగ్ రన్ ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. నేను ఈర్ష్యపడతాను ఒకసారి అది చూస్తుంటే. అన్ని క్యారెక్టర్స్ చేస్తూ ఒక్కొక్క దాంట్లో కొత్త కొత్త స్పాంటేనిటీ ఉన్నటువంటి యాక్టర్ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ యాక్టర్. దీంట్లో సెట్స్లో కానీ లంచ్ టైంలో మీద అందరం కలిసి భోంచేయడం కానీ అంటే చాలా ఈ టీమ్ వి ఎంజాయ్డ్. కలిసి అందరం భోంచేసేవాళ్ళం. డైరెక్టరు సుహాసు, వెన్నెల కిషోర్, ప్రొడ్యూసరు అందరూ కూడా కలిసి, రమణ గారు, నరేందర్ రెడ్డి గారు అందరూ కలిసి భోంచేయడం. ఈ సినిమా యాక్చువల్గా ఎలా అయిపోయిందా అని ఒక ఫీల్ వచ్చింది మాకు. అంత చక్కగా చేశారు. అండ్ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ దీంట్లో కొత్త క్యారెక్టర్, బహుశా అతను చేయని క్యారెక్టర్ అనుకుంటా ఇంతవరకు. చాలామంది చేయని క్యారెక్టర్ అయి ఉంటుంది ఇది. యూ విల్ సీ. అది కూడా చెప్పను, నువ్వు చూస్తావు. ఇవన్నీ చెప్పలేదు ఈ సినిమాలో, ఇన్ని ఉన్నాయి సస్పెన్స్లు. అదేవిధంగా సుదర్శన్ ఎదుగుతున్న కమెడియన్, చిన్న ర్యాబిట్ లాగా క్యూట్గా ఉంటాడు, చాలా బాగా చేశాడు. శివానీ నగరం, షీఈస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ దీంట్లో. చాలా మంచి ఆర్టిస్ట్. అమ్మాయిని లిటిల్ హార్ట్స్లో చూశాను, అమ్మాయిని శివానీ నగరంని. అంత ఆర్గానిక్ పర్ఫార్మెన్స్. నువ్వు కూడా చూడాలి సినిమా. బట్ ఈ సినిమా నువ్వు చూడాలి, కలిసి చూడాలి మనం. అది తర్వాత మాట్లాడదాం. శివానీ కూడా ఫస్ట్ టైం కామెడీ ట్రై చేసింది, సో బాగా చేసింది కూడా. అండ్ దీంట్లో స్పెషల్ క్యారెక్టర్ బాబు మోహన్ ఈ సినిమాలో. చాలా రోజుల తర్వాత చేస్తున్నాడు. బాబు మోహన్స్ కంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా ఒకటి 2 తరాలు 3 తరాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఏ మాట మాట్లాడకుండా అసలు జనాన్ని నవ్వించగలిగినటువంటి ఆర్టిస్టు దీంట్లో క్యారెక్టర్ హే భగవాన్లో బాబు మోహన్.